గనా గనా రాని హీరో. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ నందిని. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నా. ఇది మేము యాదగిరిగుట్టకి వెళ్ళిన వీడియో, మొత్తం ఫ్యామిలీ వ్లాగ్ ఉంటుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, వీడియో నచ్చుతుంది. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇంకా ఎక్కడైనా జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ కార్ పూజ చేసుకోవాలి కదా, సేమ్ మేము కూడా మా పిన్ని కార్కి పూజ చేసేస్తుంది. అనుకున్నా బాబు మేము ఇట్లా స్టార్ట్ అయినామో లేదో, స్టార్ట్ అయ్యి 5 minutes కూడా కాలే, అప్పుడే మాకు ఆకలిస్తుంది. ఇక మా బాబాయ్ సమోసా తెచ్చిండు, ఇక అవి తినేస్తున్నాం. మీరు కూడా అంతేనా? జర్నీ స్టార్ట్ కాగానే ఏదో ఒకటి మంచిగా అయితే ఉండాల్సిందే కదా ఖచ్చితంగా. ఇక మా పని ఏమైందని జర్నీ టైంలో ఈ గోల్ అయితే ఉండేదే, కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇది కామన్. మేమైతే యాదగిరిగుట్ట రీచ్ అయిపోయినాం. ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది. అసలు నైట్ వ్యూ ఎంత బాగుంటుంది అంటే యాదగిరిగుట్టలో మస్తు ఉంటుంది. వీడియో చూడండి. మేము ఎక్కువ వెళ్ళే ప్లేస్ అంటే యాదగిరిగుట్టనే. మాకు ఏదైనా ట్రిప్ గుర్తొస్తుంది అంటే యాదగిరిగుట్ట. నేను ఇప్పటిదాకా ఇంకే ప్లేసెస్ చూడలే, ఉట్టి యాదగిరిగుట్ట, కొమరవెల్లి ఇవే చూసిన. ఇంకా ఎప్పుడు వెళ్తానో ఏమో కానీ ఇవైతే మేము రెగ్యులర్గా పోయే ప్లేసెస్ అంటే ఇవే ఫస్ట్ ఉంటాయి అన్నమాట. అసలు పాతగుట్ట ఈ గుట్ట దేనికి దానికే ఉందన్నమాట. అది బాగుండే, ఇది బాగుండే. ఫస్ట్ ఇక్కడ పార్కింగ్ దగ్గర టికెట్ తీసేసుకోవాలి మనం పార్క్ చేయాలంటే. ఇంకా లోపలికి ఎంట్రీ పార్కింగ్ దగ్గర, ఇంకా గుండం అక్కడే ఉంటుంది అనమాట. ఆంటీలు బొట్లు పట్టుకొని రెడీగా ఉన్నారు పెట్టడానికి. ఇది కళ్యాణ కట్ట. ఎవరైతే తలనీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడే ఇచ్చేస్తారు. ఇంకా ఎదురుగానే గుండం ఉంటుంది, అక్కడ ఇచ్చేసి స్నానం చేసుకొని దర్శనంకి వెళ్ళిపోవడమే. ఇంకా మీరు ఎంతమంది యాదగిరిగుట్ట చూసుంటారు? మోస్ట్లీ అందరు చూసే ఉంటారు. ఇంకా చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి, బాగుంటుంది చాలా. ఫస్ట్ పోగానే మనకి ఏమేసేది, ఆకలి అయింది. ఇంకా వాళ్ళు అది చేసుకునే లోపు ఇంకా తినేద్దామని అనుకున్నాం. ఇంకా చింటుగాడు వచ్చాను, చింటుగాని కొంచెం పెట్టేసిన. తర్వాత మళ్ళీ ఒక్కరు స్టార్ట్ చేయగానే అందరు స్టార్ట్ చేస్తూనే ఉంటారు కదా, ఫస్ట్ తిండి తర్వాత దర్శనం అన్నట్టు మేమందరం ఫస్ట్ తినేసినాం. స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత పైకి దర్శనంకి వెళ్ళారు. బస్సు ఫ్రీ బస్సే కదా పైకి, గుట్టపైకి దర్శనంకి. ఎన్నో బస్సెస్ ఉంటాయి, అందరు బస్సులో పోతారు. ఇంకా కార్లో వెళ్ళాలనుకుంటే 500 పే చేసుకొని కార్ తీసుకొని వెళ్ళొచ్చు పైకి దర్శనంకి. అసలు నైట్ వ్యూ ఎంత బాగుంటుంది అంటే గుట్ట చాలా బాగుంటుంది. ఈ మధ్య మార్నింగ్ కంటే నైటే వెళ్తున్నాం మేము ఎక్కువ. ఇంకా మేము ఇక్కడ పూలదండ చేయించినాం. మా బాబాయ్ పూలదండ ఆర్డర్ ఇచ్చిండనమాట స్వామికి. మేము ఎప్పుడు వెళ్ళినప్పటిలో తీసుకొని వెళ్తాడు బాబాయ్. ఇక పైకి అయితే వెళ్ళిపోయినాం. ఇక అక్కడ నుండి మనకు 2 ways ఉంటాయి. ఒకటి లైన్లో నుంచొని ఫ్రీ దర్శనంకి, ఇంకోటి విఐపి దర్శనం, అది ఎక్కడైనా ఉంటుంది కదా. ఇక ఈడ కూడా సేమ్ అట్లానే. ఇంక ఇది బ్యాక్ సైడ్ నుండి వే అనమాట.
అసలు సూపర్ ఉంటుంది నైట్ వ్యూ మాత్రం. మొబైల్స్ మాత్రం స్ట్రిక్ట్ రూల్, ఎంత దాచుకొని పోయినా కానీ అస్సలు తీసుకోబోనియరు, ఆడ కలెక్ట్ చేసేసుకుంటారు. ఇంకా రేర్ కేసెస్లో తీసుకువెళ్ళడం. పిన్ని గనిగాడేంది అట్లా పెట్టిండు. హలో, దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయింది. ఏం దాడుతుంది? అయిపోయింది అట్లా పెట్టిండు. అటు ఎందుకు పెట్టిండు అట్లా నాకు అర్థం కాలేదు. ఇలాగైతే ఎన్ని ఫోటోలు దిగినా మళ్ళీ స్నాప్ లో దిగుదామని అంటారు. ఈ దాంట్లో రీల్ కూడా లైట్ లేదు ఏమనుకోకుండా జరా, అది మా ప్రాబ్లం కాదు, గుట్ట ప్రాబ్లం. ఎస్, కార్ లో మాట్లాడుకున్నాం. హాయ్ గాని, ఏమైంది గాని? ఏమైంది కానీ నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఇట్లా ఆగొకసారి. అసలు అది ఏంది అట్లా పట్టుకొని? అబ్బా మళ్ళా హాయ్. అదే కదా, పిన్ని పిన్ని మేము చీకటి ఉంది కదా పిన్ని. సారీ, ఏమైంది కానీ యూట్యూబర్ అయిపోయినావు నువ్వు. అసలు నాన్ స్టాప్ అదే కదా. ఇక్కడ ట్రైపాడ్ ఇక్కడ అసలు ఎట్లా హాయ్ చెప్పు. యూట్యూబ్ లో పెట్టారు అన్నిట్లో. ఫ్రీ బస్ అయినా అడిగిండే. బాబాయ్ ఆయన అడిగిండే ఫ్రీ బస్ ఏనా అని అడిగిండే. అసలు చీకటి ఉందిరా. అసలు చీరలు కట్టుకొని వచ్చి ఎన్నో వీడియోస్ ఇద్దాం అనుకున్నాం. అసలు ఒక్క వీడియో కూడా తీయలేదు. పోయినాం కొమరవెల్లి పోవాలని చెప్పి దెబ్బ దెబ్బ వెళ్ళిపోతున్నాం అనమాట. ఏమో వీడియో ఎందుకు అక్క, కొమరవెల్లి పోతున్నాం. మళ్ళీ కొమరవెల్లి పోతున్నాం గాయ్స్. ఏమైనా బస్ రూట్ చెప్తుర్రా? పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు ఇది, మంచి నుంచి. మళ్ళీ గుట్ట నుండి కొమరవెల్లికి వెళ్తున్నాం. ఇక్కడ ఫోటోస్ దిగుతున్నా. నేను మా చిన్న తమ్ముడు తెలుసు కదా, మా పిన్ని. అది బ్యాక్ సైడ్ నుండి బాబాయ్, ఊర్ల నుండి పోతుండొచ్చు మరి. బాబాయ్ ఫస్ట్ మీరు దిగరా. కొమరవెల్లికి అయితే రీచ్ అయిపోయినాం. అసలు మస్తు లేట్ అయిపోయింది. దర్శనం ఉంటుందో లేదో అనుకున్నాం. నార్మల్ డేస్ కదా, ఉంటుందో ఉండదో అనుకున్నాం. అదే జాతర టైం అప్పుడు అయితే ఎప్పుడు ఓపెనే. ఇంక ఇక్కడ మేము బండారు ఎక్కిస్తున్నాం. మన ఇష్టంతో బండారు ఎక్కియచ్చు, లేదంటే ఏదైనా కోరుకున్నా కానీ ఎక్కియచ్చు. ఇంకా ఇవి బోనాల సెట్స్ అనమాట. ఇవన్నీ చేయొచ్చు, లేదా కుండ దొరుకుతుంది, కుండతోనే చేయొచ్చు. 7 వారాలు మంచిగా ఏదైనా తీరని కోరుకుంటా. ఇవాళ ఉండదు కదా, సండే కదా అనౌన్స్మెంట్. బాగా చూసి చూసి నీకెందుకురా బాయ్?
క్లోజింగ్ మూమెంట్కి వెళ్ళిపోయినాం. అసలు ఇట్లా 1 సెకండ్లో క్లోజ్ చేసిన టైంకి మేము దర్శనం చేసుకుని అయితే వచ్చేసినాం. ఇక్కడ పట్నాలే ఇస్తారనమాట, ఇష్టం ఉన్న వాళ్ళు, మొక్కున్న వాళ్ళు. దర్శనం అయితే అయిపోయింది, ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళే టైంలో కోతులు ఉన్నాయి ఆడ చూడండి. గంట కొమరవెల్లి దర్శనం కూడా అయిపోయింది. వికెట్ డౌన్ అయిపోయింది మా చెల్లది. మా వాడు ఇంకేడికి పోదామా అని చెప్పి ఇంకుంది. మంచిగా అయింది బాబాయ్. మా చిన్న చెల్లె కూడా వికెట్ డౌన్ అయిపోయింది, నిద్ర వస్తున్నట్టుంది పాప. సిప్స్ ఇప్పివా బాబాయ్ మాకు కూడా. హాయ్ బన్నీ బన్నీ బన్నీ. హ్యాపీగా అన్ని దర్శనాలు కంప్లీట్ చేసుకొని ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ 12 అయిందనమాట. అండ్ మీరు కూడా కొమరవెల్లి ఇంకా ఎవరు చూడలేదు అనుకుంటే అసలు వెళ్ళి చూడండి. ఫస్ట్ జాతర టైంలో చాలా బాగుంటుంది. అండ్ బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ నందిని.